జాతకంలోని గ్రహస్థితులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గ్రహ బలాన్ని, అదృష్ట బలాన్ని మరియు దైవానుగ్రహాన్ని పొందటానికి ఈ వీడియోలో చెప్పిన పరిహారాలను క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. 1. రుద్రాభిషేకం. రుద్రుడు శివుని యొక్క ఉగ్ర అవతారం. రుద్రుడు 27 జన్మ నక్షత్రాలలో 6వ జన్మ నక్షత్రమైన ఆర్ద్ర నక్షత్రానికి అధిష్టాన దైవం. ఆర్ద్ర నక్షత్రంతో పాటు కుజగ్రహానికి, కేతుగ్రహానికి, శని గ్రహానికి, కొంతవరకు రాహు గ్రహానికి కూడా రుద్ర, ఇతర దేవుళ్లతో పాటు ఒక అధిష్టాన దైవం. మీరు శివుని అవతారమైన రుద్రునికి ప్రతి సంవత్సరంలోనూ ఒక్కసారి శ్రావణ మాసం ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజు, లేదా కార్తీక మాసం ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజు, లేదా మాఘ మాసం ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజు, లేదా ఏ నెలలో అయినా ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజు రుద్రాభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం లేదా రుద్ర పూజను నిత్య పూజలు జరిగే శివాలయంలో వేద పండితులైన అర్చక స్వాముల ద్వారా చేయించండి. రుద్రపూజలో మొత్తం 5 భాగాలు ఉంటుంది. మొదటిది గణేశుడిని ఆవాహన చేయడం, రెండవది అంగన్యాసం చేయడం, మూడవది పంచామృతాలు మరియు ఇతర పదార్థాలతో శివలింగానికి అభిషేకం చేయడం, నాల్గవది యజుర్వేదం నుండి రుద్రనమకం మరియు ఐదవది యజుర్వేదం నుండి రుద్రచమకం పారాయణం చేయడం. రుద్రపూజ చివరకు పురుష సూక్తం లేదా దుర్గా సూక్తం పఠించడం ద్వారా ముగుస్తుంది. రుద్రపూజ మరియు రుద్రాభిషేకం అనేక వైదిక గ్రంథాలచే అన్ని జాతక దోషాలను తొలగించడానికి, అన్ని కోరికలను సాధించడానికి మరియు అన్ని విధాలా శ్రేయస్సు పొందడానికి విశేష పూజలలో ఒకటిగా ప్రశంసించబడింది. అధీకృత జ్యోతిష్య గ్రంథాలు రుద్రపూజను అనేక గ్రహ దోషాలకు నివారణగా పదే పదే సూచించాయి. గురుపరంపరలోని అత్యున్నత స్థాయి గురువులు కూడా జాతక రీత్యా సంభవించే అనేక ఉపద్రవాలకు అత్యున్నత పరిహారంగా రుద్రాభిషేకాన్ని గట్టిగా సిఫార్సు చేస్తారు. కావున సంవత్సరానికి ఒక్కసారి తప్పకుండా రుద్రాభిషేకం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం లేదా రుద్రపూజను నిత్య పూజలు జరిగే శివాలయంలో వేద పండితులైన అర్చక స్వాముల ద్వారా చేయించండి. 2. దేవాలయాలలో స్తోత్రపఠనం. అనేక భక్తి స్తోత్రాలను మీరు దేవాలయాలలో, పుణ్యక్షేత్రాలలో పఠించడం వలన మీకు విశేష ఫలితాలు లభిస్తుంది. కావున మీరు క్రమం తప్పకుండా దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి. కొబ్బరికాయలు, అరటిపండ్లు, పూలు, అగరుబత్తీలు, కర్పూరం మొదలైన వాటిని దేవాలయాలలో సమర్పించి పూజ పూర్తి చేసిన తరువాత ఆలయ ప్రాంగణంలోనే ఆ దేవతామూర్తికి చెందిన భక్తి స్తోత్రాలను, మంత్రాలను పఠించండి. దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలను మంత్రశాస్త్రం, యంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, ఆగమశాస్త్రం, శిల్పశాస్త్రం, వాస్తుశాస్త్రం మరియు ఇతర మర్మశాస్త్రాలలో తెలిపిన పద్ధతుల ప్రకారం శక్తివంతం చేసి ఉంటారు. కావున ఇటువంటి ప్రదేశాలలో చేసే మంత్ర సాధన మరియు స్తోత్ర పఠనం మీకు విశేష ఫలితాలను ఇస్తుంది. కావున మీరు శుభవారాలలో, విశేష తిథులలో, పండుగ రోజులలో, పర్వదినాలలో దేవాలయాలు మరియు పుణ్యక్షేత్రాలకు వెళ్లి ఆలయ ప్రాంగణంలోనే గర్భగుడికి వీలైనంత దగ్గరలో కూర్చుని ఆ దేవతామూర్తికి చెందిన భక్తి స్తోత్రాలను, మంత్రాలను పఠిస్తూ ఉన్నారంటే జాతక రీత్యా మీరు అనుభవించవలసిన ఎన్నో కష్టాలు, దోషాలు, ఉపద్రవాలు అన్నీ మీకు తెలియకుండానే తొలగిపోతుంది. 3. సూర్యునికి అర్ఘ్య సమర్పణ. మీ ఇంటిలో తూర్పు లేదా ఉత్తరం వైపు తులసి మొక్క లేదా మనీ ప్లాంట్ మొక్క పెంచుకోండి. రాత్రి పడుకునే ముందు ఒక చిన్న రాగి చెంబులో నీటిని నింపి పెట్టండి. ఉదయం ఆ నీటిలో ఎరుపు రంగు పుష్పాలు లేదా ఇతర పుష్పాలు వేసి మీరు పెంచుతున్న మొక్క వద్దకు వెళ్లి తూర్పు దిక్కును చూస్తూ ఓం సూర్యాయ నమః మంత్రాన్ని 7 సార్లు చెప్పి సూర్యునికి నమస్కరించి 2 చేతులతో రాగి చెంబులోని నీటిని సూర్యునికి అర్ఘ్యం ఇచ్చినట్లుగా మొక్కకు పోయండి. ఇలా ప్రతిరోజూ సూర్యునికి నమస్కరించి నీటిని సమర్పించడం వలన మీరు అనుభవిస్తున్న గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు, అనారోగ్యాలు మరియు కష్టాలు అన్నీ తొలగిపోతుంది. సూర్యుని అనుగ్రహం వలన ఆరోగ్యము, ధైర్యము, సమాజంలో గౌరవము, మంచి ఆదాయ మార్గాలు వంటి అనేక ఉత్తమ ఫలితాలు లభిస్తుంది. 4. పితృ దేవతలకు శాంతి. మీ కుటుంబం లేదా మీ వంశంలోని పితృ దేవతలు, మీ కుటుంబంలో మరణించిన పెద్దలు ఏ కారణంచేత అయినా అసంతృప్తితో ఉంటే, కుటుంబ సభ్యులకు అనారోగ్యాలు, కుటుంబంలో అశాంతి, ఉద్యోగాలు కోల్పోవడం, వ్యాపారాలు మూతబడటం, ఆర్థిక కష్టాలు, కుటుంబంలో వివాహాలు కాకపోవడం,
వివాహమైన వారికి సంతానం కలుగకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడుతుంది. కావున మీ పితృ దేవతలను, మీ కుటుంబంలో మరణించిన పెద్దలను శాంతింపజేయడం కొరకు ప్రతి అమావాస్య తిథి రోజు బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేయండి. అంటే స్వయంగా భోజనం తయారు చేసుకోవడానికి ఉపయోగపడే నాణ్యమైన బియ్యం, వివిధ రకాల పప్పులు, వంట నూనె, చింతపండు, బెల్లము, నెయ్యి, ఆకు కూరలు, కూరగాయలు వంటివి. ఇన్ని వస్తువులు దానం చేయడం వీలుకాకపోతే కనీసం 5 వస్తువుల స్వయం పాకం అయినటువంటి 1.5 కేజీ సన్న బియ్యము, ఉప్పు, గుమ్మడికాయ, తోటకూర, చేమ దుంపను తప్పక దానం చేయండి. మీకు 5 వస్తువుల స్వయం పాకం కూడా ఇవ్వడం వీలుకాకపోతే 1.5 కేజీ నల్ల నువ్వులు మరియు ఉసిరికాయలను దానం చేయండి. అసలు ఏ ఒక్కటి దానం చేయడానికి వీలుకాని పక్షంలో అమావాస్య తిథి నాడు ప్రధాన గుమ్మం తలుపు తెరచి లోపలి వైపు నిలబడి వెలుపలికి చూస్తూ వెలుపల పితృ దేవతలు ఉన్నారన్న భావంతో నమస్కరించి శ్రాద్ధ కర్మలు, తర్పణము, దానాలు వంటివి ఆచరించినందుకు మిమ్మల్ని క్షమించి వారి దీవెనలను ఇవ్వమని పితృదేవతలను ప్రార్థించండి. మీ పితృ దేవతలను క్రమం తప్పకుండా ప్రతి అమావాస్య నాడు ఇలా ఏదో ఒక రూపంలో శాంతింపచేస్తూ ఉండడం వలన రోగాలు, అశాంతి, అవరోధాలు, కష్టాలు, ఉద్యోగ వ్యాపార సమస్యలు, వివాహ సంతాన కుటుంబ సమస్యలు తొలగిపోయి కుటుంబ సౌభాగ్యం కలుగుతుంది. 5. జన్మ నక్షత్రం రోజు ఆహార పదార్థాల దానం. ప్రతి నెల మీ జన్మ నక్షత్రం రోజున మీకు తోచిన ఆహార పదార్థాలు కొని మీ చేతితోనే బీదవారికి ఇవ్వండి. దీనితో మీ సంపద వృద్ధి అవుతుంది. మీకున్న స్తోమత ప్రకారం నిరుపేదలకు ఆహారధాన్యాలు, పప్పుదినుసులు, నూనెలు, కూరగాయలు, పండ్లు, ఇతర తినుబండారాలు వంటి ఆహార పదార్థాలను మీ చేతితో స్వయంగా దానం చేయండి. ఇలా ఆహార పదార్థాలు కొనివ్వడం వీలుకాకపోతే కనీసం అర డజను నాణ్యమైన అరటిపళ్ళు అయినా కొనుగోలు చేసి ఒక నిరుపేదకు ఇవ్వండి. మీ జన్మ నక్షత్రం రోజున ఆహార పదార్థాలు దానం చేయడం వలన జాతక దోషాలు తొలగిపోయి సంపదలు వృద్ధి అవుతుంది. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవడానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే ప్రయోగం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.